నంద్యాల జిల్లాలోని కొన్ని డ్రైవింగ్ స్కూళ్లలో శిక్షణ పేరుతో దందా కొనసాగుతుందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. డ్రైవింగ్ నేర్చుకునేందుకు వచ్చే అభ్యర్థుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని కొందరు నిర్వాహకులు ఇష్టరాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నిబంధనలు పాటించవలసిన బాధ్యతను పక్కనబెట్టి పైసల వసూళ్లకే ప్రాధాన్యం ఇస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా సుమారు 14 డ్రైవింగ్ స్కూళ్లు ఉన్నట్లు సమాచారం. అయితే వీటిలో కొన్ని స్కూళ్లలో కనీస నిబంధనలు కూడా అమలు కావడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. తగిన వసతులు, శిక్షణకు అవసరమైన సౌకర్యాలు లేకుండానే కార్యకలాపాలు సాగిస్తున్నారని పలువురు చెప్తున్నారు. గతంలో తీసుకున్న అనుమతులతోనే ఇప్పటికీ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించకుండా కొనసాగుతున్న స్కూళ్లు ఉన్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని డ్రైవింగ్ స్కూళ్లలో శిక్షణ కోసం వినియోగించే వాహనాల పరిస్థితిపైన అభ్యర్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పాతపడిన వాహనాలు, సరైన నిర్వహణ లేని కార్లతో శిక్షణ ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా శిక్షణ ఇవ్వాల్సిన డ్రైవర్లు కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండటం లేదని పలువురు చెప్తున్నారు. దీంతో డ్రైవింగ్ లో పూర్తి స్థాయి అవగాహన రాకుండానే కోర్సు పూర్తయినట్లు చూపిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. డ్రైవింగ్ శిక్షణ కోసం ఒక్కొక్కరి నుంచి 4,000 నుంచి 8,000 వరకు వసూలు చేస్తున్నట్లు పలువురు అభ్యర్థులు చెప్తున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియను కూడా కలిపితే మొత్తం ఖర్చు 10,000కు పైగా చేరుతుందని వాపోతున్నారు. ఫీజుకు సంబంధించిన రసీదు అడిగితే కొందరు నిర్వాహకులు ఇవ్వడం లేదని శిక్షణ తీసుకుంటున్న వారు ఆరోపిస్తున్నారు. డ్రైవింగ్ స్కూళ్లపై ఫిర్యాదులు వచ్చినప్పుడు సంబంధిత రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేసి నిబంధనలు పాటిస్తున్నారా లేదా అన్నది పరిశీలించవలసి ఉంది. అయితే కొన్ని చోట్ల ఫిర్యాదులు చేసిన స్పందన కనిపించడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. దీంతో డ్రైవింగ్ స్కూళ్ల నిర్వాహకులకు అడ్డు అదుపు లేకుండా పోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. డ్రైవింగ్ శిక్షణ అనేది నేరుగా రోడ్డు భద్రతతో ముడిపడి ఉన్న అంశం. శిక్షణలో లోపాలు ఉంటే భవిష్యత్తులో రహదారులపై ప్రమాదాలకు కారణమయ్యే అవకాశం ఉంది. అందుకే డ్రైవింగ్ స్కూళ్లలో వాహనాల పరిస్థితి, శిక్షకుల అర్హతలు, శిక్షణ విధానం, వసతులు, ఫీజుల వసూళ్లు, రసీదుల జారీ వంటి అంశాలపై రవాణా శాఖ అధికారులు సమగ్రంగా తనిఖీలు నిర్వహించవలసిన అవసరం ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి జిల్లాలోని అన్ని డ్రైవింగ్ స్కూళ్లపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని అభ్యర్థులు, ప్రజలు కోరుతున్నారు. సునీల్, ప్రశాంత్, తమ్ముడు ప్రశాంత్, ప్రశాంత్ ఎవరు సునీల్, నాగేశ్వరరావు, పురుషోత్తం, ఒక చిరునవ్వు అందాన్నిస్తుంది. ఒక చిరునవ్వు ధైర్యాన్నిస్తుంది. ఒక చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది. శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలు దాదాపు 18 సంవత్సరాలుగా మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంతవైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంద్యాలలో సేవలు అందిస్తున్నారు. మీరిప్పుడు పిప్పి పన్నుతో బాధపడాల్సిన అవసరం లేదు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా అతి తక్కువ టైంలో మీ పళ్లను కాపాడుకోవచ్చు. పళ్ల రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు. ఎత్తు వంకర పళ్లతో బాధపడవలసిన అవసరం లేదు. ఫిక్సెడ్ పళ్లు లేవని భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా దంతవైద్యం అంటే భయపడాల్సిన అవసరమే లేదు. మీకు బాధ లేకుండా, భయం లేకుండా చికిత్స అందించడం మా బాధ్యత. అదే మా ప్రత్యేకత.
మీకందరికీ మా తరపున ఒక చిన్న సూచన. ముఖ్యంగా చిన్నపిల్లలైనా వృద్ధులైనా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని బాగా పుక్కిలించాలి. అదే కాకుండా ఉదయం రాత్రి పడుకునే ముందు బాగా బ్రష్ చేసుకోవాలి. ఈ 2 చిట్కాలు పాటించండి, ఇక మీకు మా అవసరమే ఉండదు. ఒక చిన్న మాట, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ ద్వారా, పోలీస్ ఉద్యోగస్తులకు ఆరోగ్య భద్రత ద్వారా, ఏపీఎస్ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగస్తులకు క్యాష్లెస్ పద్ధతిలో దంతవైద్యం అందిస్తున్నాం. ఎటువంటి దంత సమస్యలకైనా ఒకే చిరునామా, శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, శ్రీనివాస సెంటర్, నంద్యాల. ఫోన్ 08514240265. సెల్ నంబర్ 9959744344. మా బ్రాంచ్ సాయిబాబా నగర్ ఆర్చ్ దగ్గర, నంద్యాల. ఫోన్ 08514222344.